ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో రెండు ప్రభుత్వాలు మారిన పేద విద్యార్థుల పరిస్థితి ఏం మారని పరిస్థితి లాగానే ఉంది. ఎందుకంటే దాదాపు 3 సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో దాదాపు 7,000 కోట్లకు పై చిలుక స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు పెండింగ్లో ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చే పరిస్థితి లేదు, ఫీజు రియంబర్స్మెంట్లు ఇచ్చే పరిస్థితి లేదు. మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు, మీరేమో ప్రజాప్రభుత్వం అంటారు, ప్రజల కోసం అంటారు, పేద విద్యార్థుల కోసం అంటారు. ఇదేనా మీ ప్రజాప్రభుత్వం? ఎందుకు చేస్తలేరు మాకు స్కాలర్షిప్లని ఏబీపీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనీసం స్కాలర్షిప్లు అనేది మీరు ఇచ్చే మాకు భిక్ష కాదు, అది మా విద్యార్థుల హక్కు. మా హక్కులు కూడా మాకు ఇవ్వండి. మరి మీరెందుకని ఏబీపీ ప్రశ్నిస్తూ ఉంది. ఇంకా ఏంటంటే రానున్న రోజుల్లో ఎంత తొందరగా అయితే అంత తొందరగా స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వకపోతే ఏబీపీ ఆధ్వర్యంలో అవసరమైతే నువ్వు ఉండే సెక్రటేరియట్లో కూడా వచ్చి విద్యార్థులందరినీ, లక్షలాది విద్యార్థులందరినీ తీసుకొచ్చి సెక్రటేరియట్లో ఇదే విధంగా చదివిస్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా స్కాలర్షిప్లు ఏదైతే 7,000 పైచీలుగా పెండింగ్లో ఉన్నాయో అవి కూడా రిలీజ్ చేయకపోతే ఏబీపీ నీ మంత్రులను కానీ, నిన్ను కానీ, ఎమ్మెల్యేలను కానీ ఎక్కడికెక్కడ అడ్డుకుంటారని తెలియజేస్తా ఉన్నాం. ఇంకేంటంటే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.